ప్రజావాయి చూసే ముందు రాముదా సార్ శ్రీనిధిలో ఏం జరుగుతుంది, శ్రీనిధికి సంబంధించిన శ్రీనిధి మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉంటుంది. అది సీతక్క ఆధ్వర్యంలో ఉంటుంది. మరి సీతక్క ఆధ్వర్యంలో ఉన్న శ్రీనిధిలో ఏం జరగబోతుంది, శ్రీనిధిలో ఎందుకు తెలంగాణ బిడ్డలు 50 మంది టర్మినేట్ అయిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎవడు క్వశ్చన్ చేస్తే తెలంగాణ బ్లడ్డే ఎదురు తిరిగే బ్లడ్, తెలంగాణ అస్తిత్వమే పోరాటంతో కూడుకున్నది. ఇక్కడ కులాలు మతాలతో పట్టింపులు ఉండవు. మన ఇంటికి ఎవరొచ్చినా మనం తినే టైంకి వస్తే బిడ్డ చేయగట్టుకొని రా లోపలికి అంటాం, ఛాయ్ తాగే టైంకి వస్తే ఛాయ్ పెడతాం, ఇంత మధ్యలో వస్తే ఛాయ్ పెట్టరా అంటాం. ఆంధ్రలాగా ఏ తాలూకా అండి మనది ఎవరి కొడుకు అండి మీరు, వాళ్ళు తెలుసా అండి మీ గోత్రం ఏంది కులం ఏంది అని అడగం మనం. ఇప్పటికీ ఎవడు ఏ కులం అడగరు తెలంగాణలో. ఈ మధ్యలో కొందరు దుర్మార్గులు కులాల చిచ్చులు పెట్టి లేపుతూ ఉన్నారు. అయినా మన బ్లడ్ అటువంటిది కాదు. రాజకీయ పరంగా రావాలి, తప్పు లేదు. కానీ శిశు సంక్షేమ శాఖ శ్రీనిధిలో ఏం జరగబోతుంది, మరి నిజంగానే 400కు పైచిలుగా ఉన్న ఎంప్లాయీస్ను 270కి తగ్గిస్తే అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే. పైన డైరెక్టర్గా పెట్టుకున్నటువంటి ఎండీలు డిఎంలు మాత్రం రెడ్డిలు. మరి వాడేమన్నా సొక్కపూసలా, వాడి పేరేం పేరు విద్యాసాగర్ రెడ్డి ఏమన్నా సొక్కపూస అంటే ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయినోని తీసుకొచ్చి 70 సంవత్సరాలు పైచిలుకున్నోనికి పెరాలసిస్ వచ్చినోనికి ఇంకా ఎండీగా పెట్టుకొని మీరు 4 లక్షల జీతాలు ఇచ్చుకుంటే ఎవరిని ఉద్ధరిద్దామని మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు సీతక్క? మీకు మంచి పేరుంది కదక్క, ఎందుకు తెలంగాణ బిడ్డల పైన ఈ వివక్ష? వాడు ఆంధ్రామని పెట్టుకొని ఈ తతంగం మొత్తం నడిపిస్తున్నారంట. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రుల చేతిలో పెట్టడానిక? మీడియా ఛానళ్ళు ఆంధ్రవే, పేపర్లు ఆంధ్రవే, వాళ్ళు రాసే వార్తలు రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే రాస్తారు. మరి తెలంగాణ అస్తిత్వం ఏడున్నది? ఇంకా తెలంగాణ అస్తిత్వం ఏడుంది అంటూ అడుగుతున్నాం. బాధితుల మాటలోనే తెలుసుకుందాం ఏం జరుగుతుంది రామ్. అసలు ఒకసారి ఫస్ట్ చెప్పు, తర్వాత మ్యాటర్లోకి వెళ్దాం. వాస్తవం ఏంటంటే ఇప్పుడు గత 2 years నుంచి ఈ అక్రమాలు జరుగుతున్న విషయాలపైన మేము గలమెత్తినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చేసిన అరాచకాలు ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈయన అనేక కుంభకోణాలు చేసిండు. బీసీ ఎస్సీ ఎస్టీ సబ్లాంటి నిధులు దారి మళ్లించడం కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ ఎర్రబల్లి దయాకర్రావుకు అక్రమంగా ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరే పాలకుర్తి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసినాడు. కుట్టు ఎవిడెన్స్ కుట్టు మిస్సులు అన్నిటికీ ఈయన ఒకటే కాన్స్టిట్యున్సీకి 10 కోట్లు సెర్పు శ్రీనిధి అమౌంట్ కలిపి శ్రీనిధి ఎర్రబల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో. ఇంకో మోరవర్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో ఆధారాలు ఏడా ఉన్నాయంటే అసలైన ఆధారాలు శ్రీనిధిలో ఉన్నాయి. శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి వీళ్ళని అవుట్సోర్సింగ్ వచ్చిన వేణు అని మేనేజర్ ఉంటాడు, వాడు ఐటీ వాడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ కొనుక్కొని ఎర్రబల్లి దయాకర్రావు కాన్స్టిట్యున్సీలో పెట్టి ఇదంతా ఫోన్ ఎలక్షన్ టైంలో మహిళల ఫోన్లు వినడము, తర్వాత ఓట్ల ద్వారా ఈ లాబింగ్ చేసి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఈ 2019 నుంచి 2023 వరకు ఈయనకు జీవో లేదు విద్యాసాగర్ రెడ్డి. సో ఆ జీవో కోసము ఈయనకు 10 కోట్లు అప్పనంగా చేయడము, తర్వాత మోరోవర్ ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, తర్వాత ఈ వడ్డీ లేని రుణాల్లో ఇప్పుడు ఇచ్చిందా, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన వడ్డీ లేని రుణాల్లో చాలా భారీ అవకతవకలు జరిగినాయి. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఇయ్యడు. ఆర్టీఐ పెడితే మేము ఆర్టీఐ బయటికి ఇవ్వలేమని చెప్తాడు. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి మహిళల పట్ల కానీ ఈ తెలంగాణ ప్రజల పట్ల కానీ పూర్తి అవకాశాలు హక్కులు ఉంటాయి. కానీ ఈ యొక్క రెడ్డి పెత్తనాన్ని తీసుకొచ్చి ఈయన చెప్పిందే వేదం ఉంటుంది శ్రీనిధిలో. ఈయన ఇచ్చిందే వేదం. అదే ఐఏఎస్ ఏం కాదు కదా, ఐఏఎస్ కాదు. ఈయన నాబార్డు ఏజీఎంగా 2009లో రిటైర్మెంట్ అయ్యింది. రిటైర్మెంట్ అయ్యి కూడా అప్పటి నుంచి 2011 నుంచి ఇప్పటి వరకు కూడా శ్రీనిధిలో కొనసాగుతూ ఉన్నాడు. ఈయన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు డబ్బు ఈయన పలుకుబడితోన అన్ని పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలతో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో చెప్పిస్తాడు, ఈయనకపోతే డబ్బులు ఏరేస్తాడు. ఇది ఈయన పాలసీ. కంటిన్యూస్గా 15 years నుంచి ఉన్నాడు. ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. ఇన్ని యొక్క మహిళల యొక్క సొమ్మును ఇంత దగ్గర 1000 కోట్లు స్కామ్ చేసి బీసీ ఎస్సీ ఎస్టీ దగ్గర 420 మంది ఉద్యోగుల నుంచి వెళ్ళిపోయారు. 50 మంది దాకా టర్మినేట్ అయ్యారు. దాదాపు 470 మంది ఈయన అరాచకాలు భరించలేక వెళ్ళిపోయారు. బీసీ ఎస్టీ మహిళలను చాలా అరాచకంగా నీచంగా చూస్తాడు ఈ విద్యాసాగర్ రెడ్డి.
ఒక 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 దళిత మహిళలను ఉద్యోగుల నుంచి తీసేయడమే కాకుండా అక్రమంగా ఆమె ఆమె కనీస అవసరాలు కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా బాత్రూమ్ లాకేపించిండు వీడు. వీడు ఇంత అరాచకం చూసిస్తాడు వీడు. వీడు మోరవర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సీతక్క పని ఎట్లా ఉందనంటే సీతక్క ఇవి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ ఇవి అక్రమాల పైన జీవో నెంబర్ 523 వేసింది. ఈ జీవో ఎట్లా ఉందంటే అక్క నోటితో నవ్వుతుంది నొసలుతో వెక్కిరించినట్టు ఉంటుంది. ఇది ఏంటంటే జీవో ఇస్తుంది, తర్వాత దీనిపైన ఎంక్వైరీ ఉండదు. ఈ ఎంక్వైరీ కోసమే మేము పదే అడుగుతున్నాం. ఈయన నిజంగా శుద్ధపూస అయితే ఎంక్వైరీ ఎందుకు చేయించుకోడు? నీ మీద గవర్నమెంటే ఎంక్వైరీ వేసింది. ఎటువైంది మీ పైన ఎంక్వైరీలు ఎటుపోయినాయి? ఇగో ఈయనే ఏం పేరంటే విద్యాసాగర్ రెడ్డి. ఏవో 70 సంవత్సరాలు ఉంటాడు. 70 సంవత్సరాలు ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారంటే మావోడు కదా. మరి ఒక ఉద్యోగస్తుడు 58 సంవత్సరాలకు రిటైర్డ్ కావాలనే రూల్ ఉంది కదా. మరి రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒకే శాఖలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు రామీనే? 2011 నుంచి కంటిన్యూగా 2011 నుంచి 2025 వరకు ఎట్లుంటాడు ఒకే శాఖలో ఎండీగా 2011 నుంచి ఎట్లుంటాడు ఈయన? చేంజ్ చేయాల్సిన అవసరం లేదా? ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఎటుపోతున్నాడు ఈయన? 2011 నుంచి 2025 వరకు ఒకే శాఖలో శ్రీనిధికి ఎండీగా ఎట్లుంటాడు ఈయన? మరి దీనికి ఆన్సర్ రేవంత్ రెడ్డి చెప్తారా? శిశు సంక్షేమ శాఖ మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి మా సీతక్క చెప్తుందా? వీడు చేసే అరాచకాలు అన్నింటి కావు కదా. ఎక్కడికక్కడ ల్యాప్టాప్ల కానుంచి ఎన్ని అరాచకాలు అయినాయి. శ్రీనిధి పెట్టింది దేనికి? స్త్రీలను ఉద్ధరించడానికి కదా. మహిళా సంఘాలకి 4 రూపాయలు ఇవ్వడానికి కదా. ప్రతి మహిళను మేము కోటీశ్వరులను చేస్తామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇదేనా మీరు కోటీశ్వరులను చేసేది? సారీ, తెలంగాణ బిడ్డ రాము నాగర్ కర్నూల్ లోకల్ క్యాండిడేట్. మరి నాగర్ కర్నూల్ మీ ఉమ్మడి జిల్లానే కదా, ఉమ్మడి పాలమూరే కదా నాగర్ కర్నూలు. మరి ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న ఆ బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఉద్యోగుల టర్మినేట్ మీకు పట్టదా? మీ వరకు రాకపోవచ్చు ఫైల్. సీతక్కకు అనేక సార్లు అప్పీల్ చేసుకుంటారు. వాళ్ళు కలవడి లీడర్లు లేరు వాళ్ళు. 2011 నుంచి ఎట్లుంటాడు శేఖర్? ట్రాన్స్ఫర్స్ అనేది ఉండవా? స్త్రీ సంక్షేమ శాఖ శ్రీనిధిలో ట్రాన్స్ఫర్సే ఉండరా? టర్మినేట్ చేస్తే ఉద్యోగులను టర్మినేట్ చేయాలి క్వశ్చన్ చేసిన పాపానికి. ఇంకా ఈయన మీద ఏం చేస్తున్నారు? రాము మీద వీళ్ళు తెలుసా శేఖర్? ఒక్క నిమిషం. కేసులు సీతక్క ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఈయన మీద ఒక్క నిమిషం వస్తుంది కేసులు పెడుతున్నారు ఈయన మీద. ఇంకోటి ఇగో సమస్య పైన స్పందించడానికి సమైక్య రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఏం సంబంధం ఉండదు. మనం ఒక సమైక్య సంఘాన్ని ఏర్పరచుకున్నాం. వాళ్ళు వెళ్ళి మొదట రాము మరియు జేఏసీ ఉన్నారు కదా, వాడిపైన పిఎస్లో కేసు పెట్టండి అంటే ఈయనకు తొలి వెలుగులో మా రఘు చేస్తే తొలి వెలుగులో వస్తున్నాయి. తొలి వెలుగుతో మాట్లాడండి. మన తొలి వెలుగు, వాళ్ళు తొలి వెలుగు అని రాసింది కానీ మన తొలి వెలుగుల అనేక రాము కూడా చాలా ఇచ్చిండు. నేను క్యూనిస్లో ఉన్నప్పుడు కూడా క్యూనిస్ కూడా చాలాసార్లు వచ్చిండు. ఆయన ఫోన్ ఛానల్ లేదు. మిర్రర్ టీవీ కానించి మొదలు పెడితే, ఆద్య టీవీ కానించి మొదలు పెడితే ఆయన ఫోన్ ఛానల్ లేదు, ఫోన్ లీడర్ లేడు. ఈయన పైన క్వశ్చన్ చేసిన తెలంగాణ బిడ్డ, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డల పైన కేసులు పెడితే భయపడతారు అనుకుంటాం. తెలంగాణ గొంతు భయపడే గొంతు కాదు. ఉస్మానియా బిడ్డ భయపడే గొంతు కాదు. మీ తాతకు కాడు, మీ తండ్రికి కూడా భయపడాడు. రా పోలీస్ స్టేషన్కి రా అంటే మీ అయ్యా జాగిరా రావడానికి. నోటీసీ వస్తాడు. ఊరికనే ఇట్లా కట్టుకొని రెడీగా ఉన్నామా మీరు ఎప్పుడు పిలుస్తారని? కొంచెమన్నా మానవత్వం ఉండాలి. వాడిపైన ఎంక్వైరీలు చేయాల్సింది పోయి ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల పైన మీ ప్రతాపమా?
చెప్పురాము ఇంకా. సో ఇది ఈయన ఎర్రబెల్లి దాకరావు ఉన్నప్పటి నుంచి ఈయననే 2011 నుంచి ఈ ధోరణే. మళ్ళీ అది కాకుండా ఈయన విద్యాసాగర్ రెడ్డి కాకుండా ఇంకో రెడ్డిని తీసుకొచ్చుకుంటున్నాడు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా డిఎంగా. ఇప్పుడు నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఇది నోటిఫికేషన్ ఎట్లా అంటే ఇది ఆర్థిక శాఖ అనుమతి తీసుకోడిన 2/94 చట్టం సెక్షన్ 3132 ప్రకారం ఈయన ఇవన్నీ ఆర్థిక శాఖతోనే అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా ఈయన ఈ డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఏంటంటే ఈయన నేను రేపో ఎల్లుండో పోతే కూడా నా అక్రమాలు బయటికి రావద్దని చెప్పేసి ఈయన ఫ్రెండ్ అయినటువంటి నాబార్డు రెడ్డి ఈయన తీసుకొచ్చి నా అక్రమాలు బయటికి ఎప్పటికీ రావద్దు, నేను పోయినా సరే కానీ నాకన్నా గనున్నే తీసుకొస్తా, మిమ్మల్ని మాత్రము ఈ సంస్థలోకి రానియను, నన్ను ఈ సంస్థలోకి రానియనండి ఎప్పటికీ నన్ను. విద్యాసాగర్ రెడ్డి ఛాలెంజ్ చేస్తుండు నా మీద, ఒక చిన్న స్థాయి ఎంప్లాయీ మీద, ఒక ఆయన ఎండి అయ్యి ఉండి నా మీద ప్రతాపం చూపిస్తాయి. ఆయన నా మీద ప్రతాపం చూపించే బదులు ఎంక్వైరీ చేయించుకొని నేను శుద్ధపూస నన్ను బయటకు వచ్చి రావచ్చు కదా విద్యాసాగర్ రెడ్డి, నిరూపించుకోండి రా. నా దగ్గర పంతాలు చేస్తే నేనేం భయపడేటోని కాదు, బెదిరేటోని కాదు. నువ్వు 100 కేసులు పెట్టుకున్నా ఇంకా 2 సంవత్సరాలు బయట ఉంచినా నేను ఉంటా, రోజు తిరుగుతూనే ఉంటా, రోజు మీడియా ఛానల్లో మాట్లాడుతూనే ఉంటా. ఇది మాత్రం అయిపోదు, ఇది కుదరదు. నీవు ఈయన నెంబర్ ఉందా విద్యాసాగర్ రెడ్డిది? ఉంది, ఒకసారి చెప్పు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మరి శ్రీనిధి ఎండిగా ఉంటారు, మరి వీళ్ళకి స్థాన చలనం ఉండదా? మరి దేనికోసం పనిచేస్తున్నారు వీళ్ళు? బీఆర్ఎస్ గంటగా స్కామ్ జరిగితే మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పేమా తీసి పడేసి మరి కొత్త మరి అక్రమాలు ఏం చేసిర్రు ఎంక్వైరీ చేపియాలి కానీ మరి ఆయన రెడ్ అయినంత మాత్రం వర్గం చూస్తారా? 2011 నుంచి దాదాపు 11 సంవత్సరాలు. చెప్పు. 800 888 9486. జనాలు కూడా వినాలా ఈ నెంబర్, తప్పలేదు. నా దాంట్లో కూడా సేవ్ అయి ఉన్నది కదా ఈ నెంబరు. ఆయన 2011 నుంచి ఈయన ఎండి. మరి తెలంగాణ బిడ్డల పైన ప్రతాపం, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీల పైన. మరి అది చూద్దాం, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తాడో దొరా. మొత్తం కింది స్థాయి ఎంప్లాయీస్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే, పైన స్థాయి మాత్రం వాళ్ళు. మరి ఎంత ప్రేమగా చూసుకుంటే ఎంప్లాయీస్ ఇంకా అంత ప్రేమగా ఉంటుంది. ఫోన్ ఎత్తుతలేడు. ఈయన దగ్గరనే ఉంటుంది కదా ప్రిన్సిపల్ సెక్రటరీ. ఏం చేస్తాడు ఈయన? ఫోన్ చేస్తే ఆయన రెస్పాండ్ కాదు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటంటే డిఎండి పోస్ట్ రిక్రూట్ అవుతుంది కదా, మీ దగ్గర సమాచారం ఉందా లేదా అంటే ఈయన గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అంటే మీరు ఛానల్లో పండి తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ చేసిన అన్యాయాన్ని బయట పెడతా ఉన్నారు కాబట్టి ఆయన కొత్త ఫోన్ నెంబర్ నుంచి పోతే ఫోన్ లిఫ్ట్ చేసి బంద్ చేసినట్టున్నాడు. అంటే ఆయన మొబైల్లో ఏవైతే సేవ్ చేసుకున్న నెంబర్లు ఉంటాయో, సో ఆ సేవ్ చేసుకున్న నెంబర్లు కాల్స్ చేస్తేనే లిఫ్ట్ చేయడం తప్పితే ఈ కొత్త నెంబర్లు అంటే అన్న గత కొద్ది సంవత్సరాలు దాదాపు సంవత్సరాలే గడుస్తూ ఉన్నారు. 2-3 సంవత్సరాల నుంచి దాదాపు అంటే ఏ ఛానల్ అయినా సరే, ఇటు మన తెలుగు ఛానల్ అయినా, ఇటు క్యూ న్యూస్ అయినా, ఇంకా అనేక ఛానళ్ళలో అన్న తిరుగుతూ ఆయన బండారం బయట పెట్టే విధంగా చేస్తూ ఉన్నాడు. అంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు కానీ ఎన్ని వేల కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నది. ఆయన అంటే వ్యక్తిత్వం అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మహిళల పైన, ఆ బిడ్డల పైన ఆయన ఉండే ఆ చూపేది, ఆయన ప్రవర్తించే తీరేది అనేది మొత్తం బట్టబయలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక మంది ఛానల్ వాళ్ళు కూడా జర్నలిస్టులు కూడా ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఇక కొత్త నెంబర్ల నుంచి వస్తే ఇక ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడు. ఇక ఇదే ఇట్లా ఉంటే రామటువంటి బాధితులు తెలంగాణ బిడ్డలయ్యా. తెలంగాణ తెచ్చుకున్నది ఆంధ్రోనికి ఊడికం చేయడం కాదు. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పుడు నిరుద్యోగుల ఫోనే చిక్కడపల్లి లైబ్రరీకి రమ్మని. ఎన్ని బాధలు, 1-2 తెలంగాణలో చెప్పుకుందామని పోతే ఎవడు పట్టించుకోడా మనల్ని. చివరిగా ఏం డిమాండ్ చేస్తున్నావు రామ? చివరిగా ఏంటంటే విద్యాసాగర్ రెడ్డిని తీసేసి జీవో నెంబర్ 523 పూర్తి పారదర్శకంతో ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ మీకు నమ్మకం లేదనుకో సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేస్తే దీనిలో ఉన్న అనేక అక్రమాలు బయటకు వస్తాయి. ఇది ఎంక్వైరీ జీవో, ఈ శ్రీనిధి మళ్లింపు ఇవన్నీ నార్మలే. వడ్డీ లేని రుణాల్లో అవకతవకలు ఒకటైతే తర్వాత మహిళల చేత ఒక 2-3 నెలలు ఎక్స్ట్రాగా ఫ్రీ లోన్ క్లోజర్ అనే పేరుతోన ఒక 2-3 నెలలు ఎక్స్ట్రా కట్టించుకుంటాడు.
విద్యాసాగర్ రెడ్డి. తర్వాత మహిళలకు షేర్ క్యాపిటల్, తర్వాత దానిలో ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పేసి హన్మకొండలో ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ జరిగితే కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే నాకు వాటా ఉంది, ప్రతి దానిలో వాటా ఉంది. ఇన్సూరెన్స్ కానీ షేర్ క్యాపిటల్ కానీ దగ్గర 650 కోట్ల దగ్గర స్కామ్ జరిగింది ఓన్లీ షేర్ క్యాపిటల్. ఇలా చెప్పుకుంటూ పోతే తర్వాత వివో ఐడి నాట్ నౌన్లో కొన్ని 100 కోట్లు అట్లనే ఉన్నాయి ఇప్పటికీ. అవి సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లనే ఉన్నాయి. అవి దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. ఇవల్ల ఎవరు అసలు గవర్నమెంట్ అనేది, పాత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా స్త్రీనిధి సంస్థ పైన చిత్తశుద్ధి లేదు. స్త్రీలకు మేము కోటీశ్వరులు చేస్తామంటున్నారు. మహిళలకు యజమానులు చేసినాము. తర్వాత ఈ ఆర్టీసీ కార్మికులు కానీ పెట్రోల్ బంకులకు కానీ మేము అందరం యజమానులు చేస్తున్నాము. మేము అన్ని ఆడ యజమానులు చేస్తున్నారు కానీ శ్రీనిధికి కనీసం మహిళలు యజమాని చేస్తలేరు కదా. అదే నేను అడుగుతున్నా. సీతక్కమ్మ నిన్న మాట్లాడుతూ ఏమంటుందంటే ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం, లోటు బడ్జెట్ ఉన్నా కానీ పైసలు లేకపోయినా కానీ రాబోయే 5 సంవత్సరాల్లో 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడమే మా సంకల్పం అని ఉంటుంది. మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు పెట్టుకొని 1 కోటి మంది కోటీశ్వరులు ఎట్లా చేస్తారు? ఒక పక్క కోటీశ్వరులు అని చెప్పుకుంటుంటే ఇంకో పక్క కోట్లు వెనకేసుకోవడమే కదా ఇది. అంటే ఒకరిని పెట్టేసి ఈ రకంగా వెనక వేసుకోవడము. ఈ విద్యాసాగర్ రెడ్డి, సీతక్క మరి కుమ్మక్క అయిందా? చాలా మంది బాధితులు ఉన్నారు మిత్రులారా. చాలా మంది రాములాగా చాలా మంది బాధితులు ఉన్నారు. రాము మా లైవ్ పొద్దున 7:30కు స్టార్ట్ అవుతుంది కాబట్టి నాగర్ కర్నూలులో ఉంటాడు మిత్రుడు. నాగర్ కర్నూలు నుంచి ఉరికొచ్చిండు. ఎందుకంటే పొద్దున రావాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. ఇటువంటి 50 మందిని టర్మినేట్ చేసేసిండ్లు. ఆ తెలంగాణ బిడ్డలకు 50 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. రాము అటువంటి నికార్స్ అయిన ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న బిడ్డ, ఎన్నో ఉద్యమాలు చేసిన బిడ్డలకే మీరు ఈరోజు ఆగం పట్టిస్తే కాంగ్రెస్ లానే అనిపిస్తుంది. అసలు కాంగ్రెస్ పక్కన, కొసర్ కాంగ్రెస్ లోపల అన్నట్టు ఉన్నది శాస్త్రం. ఇప్పటికైనా శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి పైన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఆయనను ఎండి స్థానం నుంచి టర్మినేట్ చేయాలనే. 2011 నుంచి 2025 వరకు వాడు అయ్యే జాగిరా ఎట్లుంటాడు? బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతలేదు ఇక్కడ. 100% మనస్ఫూర్తిగా చేయండి సీతక్క గారు. లేదంటే మీకు ఇప్పటికే ములుగులో డ్యామేజ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మీకు మంచి పేరుండి డ్యామేజ్ చేసుకుంటున్నారు. దేనికి రియాక్ట్ అవ్వట్లేదు. సీతక్క అంటదంట నువ్వు అంటే రాముడు ట్యూబులలో పోతారని. ట్యూబులు కనిపిస్తాయి నీకు. అదే ట్యూబులు లేకపోతే నువ్వు మంత్రి పదవి ల్యాండ్ క్రూజర్ కూడా ఎక్కపోవు సీతక్కను. అదే ట్యూబులు లేకపోతే కేసీఆర్ పైన కొట్లాడింది కాంగ్రెస్ కాదు. కేసీఆర్ పైన కొట్లాడింది తీన్మార్ మల్లన్న. కేసీఆర్ పైన కొట్లాడింది బండి సంజయ్. కేసీఆర్ పైన కొట్లాడింది తొలివెలుగు రఘు. కేసీఆర్ పైన కొట్లాడింది మా మైపాల్ యాదవ్. కేసీఆర్ పైన కొట్లాడింది మా బక్క జడ్సన్. ఇట్లా అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. మా జిఎస్ఆర్ టీవీ శివరాం రెడ్డి, అనేక మంది జర్నలిస్టు మిత్రులు ఉన్నారు కేసీఆర్ పైన కొట్లాడింది. లాస్ట్కు రేవంత్ రెడ్డికి ఇచ్చుడుతోనే అది కొంచెం ఊపొచ్చింది. వీళ్ళందరూ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాయి కాంగ్రెస్? బండి సంజయ్ అధికార పార్టీ, బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పగ్గాలు పట్టుకుంటే అసలు కాంగ్రెస్ వచ్చేదా? లోపాయికార్ ఒప్పందంలో భాగంగా బండి సంజయ్ని తీసేసిండ్రు. ఇంకా ట్యూబులు అంటే ఈ ట్యూబ్లో లేకపోతే, ఈ యూట్యూబ్ ఛానల్లో లేకపోతే మీరెక్కడా? మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చేది? అది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెప్తావు ఏమన్నా? రేవంత్ రెడ్డికి నేను సూచన చేస్తున్నా. ఇది సబ్మిషన్ అన్న అనుకోండి, ఏమన్నా అనుకోండి, కానీ ఒక తెలంగాణ నల్లమల బిడ్డగా మీరు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినారో నేను కూడా అదే ప్రాంతం నుంచి వచ్చిన. మీ సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి దీనిలో హస్తం ఉందని మాకు ప్రాథమిక సమాచారం ఉంది. దయచేసి దీనిలో ఇంటర్ఫియర్ కాకుండా రేవంత్ రెడ్డి అనే మీకు ఒక అపవాదన వస్తుంది. కాబట్టి దయచేసి ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి విద్యాసాగర్ రెడ్డి యొక్క తమ్ముడు ఏదైతే ఉన్నాడో ఆయన అండదండాలు చూసుకొని ఇప్పుడు కూడా ఆర్టీఐ కమిషనర్ ఆయన జూన్లో రిటైర్డ్ అవుతాడు. మళ్ళీ మేలోనే పదవి వస్తుంది. రెడ్లకేమో పదవులు వస్తాయి, కానీ ఆర్టీఐ కమిషన్లో బీసీలకు పదవులు కావాలని చెప్పేసి ఒక్క బీసీ లేడు ఆర్టీఐ కమిషన్లో. అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని చెప్తున్నా. రేవంత్ రెడ్డి దయచేసి ఈ గుంట నక్కను తీసేసి నేను కొట్లాడేదంట మన ప్రభుత్వానికి మంచి జరగడం కోసమే తప్ప మన ప్రభుత్వం చెడ్డ పేరు రాదని గుర్తించుకోవాలన్నా. ఇది రేవంత్ రెడ్డి మీకే చెప్తున్నాను. అనేది ఖచ్చితంగా మీ అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాం కానీ దొరకట్లేదు. దయచేసి మా నిరుద్యోగుల
నిరుద్యోగులకు న్యాయం చేస్తూ ఈ ఉద్యోగులను శ్రీనిధి ఉద్యోగులు అందరినీ పిలిపించుకొని ఒకరోజు మీటింగ్ పెట్టి దీన్ని షార్ట్అవుట్ చేసి ప్రభుత్వాన్ని కోటి మందిని మహిళలు ఏ రకంగా అయితే మీరు కోటీశ్వరులు చేయాలనుకుంటున్నారో అది ఒక మీ మానసపుత్రిక లాంటి ఒక పథకం ఏదైతే ఉందో అది నీరుగారే ప్రమాదం ఉంది. కాబట్టి విద్యాసాగర్ రెడ్డిని ఇప్పటికైనా మీరు తొలగించి ఉద్యోగులకు అందరికి న్యాయం చేసి శ్రీనిధి సంస్థను కాపాడవలసిందిగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, వేం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి దీనిలో ఇంటర్ఫైర్ కావద్దని చెప్తున్నా. మీకు చాలా మంచి పేరు ఉంది, తర్వాత మీ రాజకీయాలు ఏందో మీరు చేసుకోండి, కానీ ఈ ఉద్యోగుల ఈ 5,200 కోట్ల మీరు ఏలు పెట్టడం కరెక్ట్ కాదు. ఇది మహిళల సొమ్ము, ఇది తెలంగాణ మహిళలకే చెందాలి. ఒకవైపు మహిళలను ఆదిశక్తి పరాశక్తిగా మన తెలంగాణ రుద్రమాదేవి రాష్ట్రంలో మనం ఇందిరమ్మ రాజ్యం అని మీరే అంటారు. కాబట్టి ఈ ఇందిరమ్మ రాజ్యంలో మహిళల యొక్క సొమ్ముకు కానీ వాళ్ళకు కానీ భద్రత కల్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.